అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకో పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులు కలిపి 80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1 లక్షకి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.